చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో నీట మునిగిన ధాన్యం పట్టించుకొని అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బెన్నూరులో అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన 5,000 క్వింటాళ్ల ధాన్యం. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రంలో నీరు చేరడంతో ధాన్యం తడిసిపోయింది. వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు. అధికారులు వచ్చి చూసి వెళ్లారు కానీ ధాన్యం మాత్రం కొనడం లేదని, ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తమ ధాన్యం తడిసిందని, మొలకొచ్చిన ధాన్యం కూడా కొనాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది పేరు లక్ష్మి, బెన్నూరు మాది. అయితే మేము కోసి 26 రోజులు అవుతున్న సారు. సీరియల ప్రకారం అన్నది మేడం, సీరియల ప్రకారం అని మాకు సంచులు ఇయ్యలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సీరియల ప్రకారం అని సీరియల ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, ఒడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. మా ఒడ్లని ఈ పద్దిస్తా రేపిస్తా, ఈ పద్దిస్తా రేపిస్తా అనేది వెనకకెళ్ళి వచ్చిన ఒడ్లన్నీ పోయినాయి. మా ఒడ్లన్నీ వెనకకేసింది చూడు. మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది మొత్తము. ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది మాది లోడు. లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు ఇది మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం అట్లా ఉండదు. ఈ కుట్టు ఉండదు, ఆ కుట్టు ఉండదు, మొత్తం తడిసింది.